రైట్. అల్లూరు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం తాలూకు అప్డేట్స్ చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా చింతూరు మారేడువెల్లి ఘాట్ రోడ్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో 9 మంది చనిపోయారు, 22 మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ వారిని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తులసిపాక గ్రామ సమీపంలో జరిగింది ప్రమాదం. చిత్తూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 36 మంది ప్రయాణికులు ఈ నెల 6న రాత్రి 9 గంటలకు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఈ బస్సును ఏర్పాటు చేసుకున్నారు. చిత్తూరులోని మిట్టూరు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్కి చెందిన ఏపీ 39 UM 6543 బస్సులో వైజాగ్, అరకు, భద్రాచలం వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అరకు నుంచి భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి బయలుదేరింది ట్రావెల్స్ బస్. మొరకంబట్టుకు చెందిన రామ్మూర్తి అనే ప్రైవేట్ ఏజెంట్ ద్వారా వీళ్ళు ఈ తీర్థయాత్రలు చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్డుపై వెళ్తున్న క్రమంలో బస్సు ప్రమాదానికి గురై లోయలో పడిపోయింది. ఘాట్ రోడ్డు మూల మలుపులు ప్రమాదకరంగా ఉండటం, అతి వేగానికి తోడు కొండ ప్రాంతంలో పొగమంచు భారీగా కమ్ముకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. గాయపడ్డ వారిని హుటాహుటిన 108 ద్వారా చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని భద్రాచలం హాస్పిటల్కు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు ఉన్నారు. 20 మంది మహిళలు, 3 వంట మనుషులు సహా 36 మంది ప్రయాణిస్తున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. యాత్ర వెళ్ళి వస్తున్నామండి. అరకు నుంచి వస్తున్నామండి. మేము చిత్తూరు నుంచి స్టార్ట్ అయ్యాము. అరకు తిరుక్కొని భద్రాచలంకి వెళ్తున్నాము. దీంట్లో ఘాట్ సెక్షన్లో కొంచెం ప్రాబ్లం అయ్యి కంట్రోల్ తప్పాడు మా డ్రైవరు. నేను పక్కన ఉన్నాను. మా డ్రైవరు కంట్రోల్ తప్పి అప్సెట్ అయిపోయింది. నేను డ్రైవర్ అండి, సెకండ్ డ్రైవరు. మా డ్రైవర్ ఇంకొక అతను మధు అనేసి అతను తోలుతానండి బండి. అతను కంట్రోల్ తప్పి అలిదుర్గా ట్రావెల్స్, విఘ్నేశ్వర ట్రావెల్స్ అండి, చిత్తూరు అండి. టూర్ యాత్ర వెళ్ళి వస్తున్నామండి. అరకు నుంచి వస్తున్నామండి. మేము చిత్తూరు నుంచి స్టార్ట్ అయ్యాము. అరకు తిరుక్కొని భద్రాచలంకి వెళ్తున్నాము. దీంట్లో ఘాట్ సెక్షన్లో కొంచెం ప్రాబ్లం అయ్యి కంట్రోల్ తప్పాడు మా డ్రైవరు. నేను పక్కన ఉన్నాను. మా డ్రైవరు కంట్రోల్ తప్పి అప్సెట్ అయిపోయింది. నేను డ్రైవర్ అండి, సెకండ్ డ్రైవరు. మా డ్రైవర్ ఇంకొక అతను మధు అనేసి అతను తోలుతానండి బండి. అతను కంట్రోల్ తప్పి అలిదుర్గా ట్రావెల్స్, విఘ్నేశ్వర ట్రావెల్స్ అండి, చిత్తూరు అండి. 22 మెంబర్స్ వచ్చారు మా దగ్గరికి. వచ్చిన వాళ్ళలో అందరూ నార్మల్ ప్రస్తుతం స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళకి ఎక్స్రేస్ అవి అవుతున్నాయి. ఒక 4గురికి హెడ్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళు కూడా స్టేబుల్గానే ఉన్నారు. ఈ ఎక్స్రేస్ అందరు తీసిన తర్వాత కూలంకషంగా ఎంతమంది వచ్చారు, ఎవరెవరికి ఏం ఫ్రాక్చర్స్ ఉన్నాయి, దాని ట్రీట్మెంట్తో ఉన్నాం కాబట్టి ఇప్పుడు పర్టికులర్గా ఎంతమంది ఫ్రాక్చర్స్ అయినాయి, ఎంతమందికి అనేది మనం చెప్పలేము. 22 మంది ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు హెడ్ ఇంజరీ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒకవేళ పంపించవచ్చు. సిటీ స్కాన్ కోసం పంపించాల్సిన అవసరం అది. మన దగ్గర హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అందరూ, స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగిన వైద్యం అందిస్తున్నాం. ప్లస్ ఇప్పుడే 6 డెడ్ బాడీస్ వచ్చినాయి. డెడ్ బాడీస్ని కూడా మనం మార్చిలో పెట్టించి దానికి మా పిఓ గారి పర్యవేక్షణలో, సార్ కూడా ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు పర్యవేక్షణలో. ఆ డెడ్ బాడీస్ అన్నీ వచ్చిన తర్వాత ఒక 8 నుంచి 12 ఉంటుంది అన్నారు. పూర్తిగా వస్తే కానీ తెలియదు. ప్రస్తుతానికి అయితే 6 డెడ్ బాడీస్ అయితే వచ్చినాయి. మిగతా 22 మంది అయితే మన స్టేబుల్గా ఉన్నారు. ఒకళ్ళిద్దరు మామూలు ఏం ఇంజరీస్ లేనట్టు కూడా 4-5 ఉన్నారు. మొత్తం మీద టోటల్ మీద అయితే ప్రస్తుతానికి అయితే స్టేబుల్గా ఉన్నారు.